ఆదివారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి పార్లమెంటుకి సమర్పించినటువంటి బడ్జెట్లో కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు అంటే సెంట్రల్లీ స్పాన్సర్డ్ ఆర్గనైజేషన్స్ కొన్ని శాంక్షన్ చేయడం జరిగింది. అందులో ఏదైనా సూటబుల్గా ఉన్నటువంటి ఒక సంస్థని ఆమ్దాల వలస నియోజకవర్గంలో ఏర్పాటు చేయమని, అలాగే మన శ్రీకాకుళం రైతాంగానికి ఉపయోగపడినటువంటి వంశధార ప్రాజెక్టు ఒరిస్సా ప్రభుత్వంతో కొద్దిగా డిస్టర్బెన్సెస్ అంటే న్యాయపరమైనటువంటి చిక్కులు ఉండడంతో ఆ విషయం కూడా మాట్లాడమని చెప్పేసని మన కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి ఒక లేఖ ద్వారా తెలియచేయాలని చెప్పి దీని మీద సవివరంగా మళ్ళీ మాట్లాడుకుందాం. ముందు ఈ లేఖని రామ్మోహన్ నాయుడు గారికి పంపిస్తూ దీని మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి నమస్కరిస్తూ కోరడం జరుగుతుంది. అయితే ఏంటంటే మొన్న 1వ తేదీన కేంద్ర బడ్జెట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అది పార్లమెంట్కి నిర్మలా సీతారామన్ గారు సబ్మిట్ చేశారు. అందులో కొన్ని సెంట్రల్లీ స్పాన్సర్డ్ ఆర్గనైజేషన్స్ ఇండియాలో ఏర్పాటు చేయడానికి కోసం అని చెప్పేసి ప్రపోజ్ చేశారు. అది పార్లమెంట్లో అనౌన్స్ చేశారు. అందులో కొన్ని మీకు ఇప్పుడు చెప్తానన్నమాట. ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్లో చూసుకున్నట్టయితే యూనివర్సిటీ టౌన్షిప్స్, ఒక 5 యూనివర్సిటీ టౌన్షిప్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అవేంటది? ఒక యూనివర్సిటీ కాదు, అన్ని రకాలు, ఏదో ఒక టెక్నికల్లో లేకపోతే సైన్సో లేకపోతే ఇంకొక ఫార్మసీ కాదు, అన్ని రకాల యూనివర్సిటీస్ ఒక క్లస్టర్గా ఏర్పాటు చేసి దాని ద్వారా ఏదైతే పక్కన ఇండస్ట్రీస్ కానీ లాజిస్టిక్స్ కానీ డెవలప్ చేసి ఆ ఏరియాను మొత్తం ఇంప్రూవ్ చేయడం కోసం అని చెప్పేసి యూనివర్సిటీ టౌన్షిప్స్ అనేవి ఒక 5 ఏర్పాటు చేయడం కోసం అనేది ప్రపోజల్ చేసింది కేంద్ర ప్రభుత్వం. రెండోది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, కాకపోతే ఇదేంటంటే ఈస్టర్న్ రీజియన్ కోసం అని చెప్పేసి కేటాయించారు, అది పక్కన పెట్టేసేయండి, అవసరం లేదు. ఇంకా ఫార్మా అండ్ హెల్త్ కేర్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసిటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నైపర్ అని చెప్పేసి ఒక 3 ఇన్స్టిట్యూషన్స్, అంటే మనకి టెక్నాలజీ పరంగా చూసుకుంటే ఎన్ఐటీస్ ఐఐటీస్ లాంటిది ఫార్మాసిటికల్లో నైపర్స్ అని ఉంటాయన్నమాట. అవి ఒక 3 ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేయడం కోసం అని చెప్పేసి కంట్రీలో ప్రపోజ్ చేయడం జరిగింది. అలాగే రీజనల్ మెడికల్ హబ్స్, ఇదేంటది? సపోర్టెడ్ త్రూ సెంట్రల్ స్కీమ్ విత్ ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ టు స్ట్రెంగ్థన్ మెడికల్ టూరిజం, ఎడ్యుకేషన్ అండ్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్. అంటే ఏంటి? ఒక మెడికల్ హబ్ని ఏర్పాటు చేయడం, దాని ద్వారా మెడికల్ టూరిజం ప్రమోట్ చేయడం. ఇప్పుడు మనకి కేరళ వెళ్ళామనుకోండి, ఆయుర్వేదం, అక్కడ ఆయుర్వేద టూరిజం ఉంటుంది. సో ఎంతోమంది ఆయుర్వేదం ట్రీట్మెంట్ కోసం కేరళ వెళ్తారు, అదే అక్కడ టూరిజం కూడా ఎంజాయ్ చేసి వస్తుంటారు అనమాట. సో అలాంటి మెడికల్ టూరిజం డెవలప్ చేయడం కోసం రీజనల్ మెడికల్ హబ్స్ అనేవి ఒక 5 ఏర్పాటు చేయడం కోసం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రపోజ్ చేసింది. ఇంకా నిమ్హాన్స్ ఒకటి, అది నార్త్ ఇండియాలో ఏర్పాటు చేస్తామని అన్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ నిమ్హాన్స్ బెంగళూరులో ఒకటి ఉంది ఆల్రెడీ, ఇప్పుడు నార్త్ ఇండియాలో పెట్టడం కోసం అని చెప్పేసి ఒకటి ప్రపోజ్ చేశారు. ఇంకా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద, ఇది ఎయిమ్స్ లాగా అనమాట, అది మెడికల్ సైన్సెస్, ఇది ఆయుర్వేద అనమాట. టు ఎక్స్పాండ్ ఆయుష్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, అది ఒకటి ప్రపోజ్ చేశారు. ఇంకా నెక్స్ట్ టూరిజం అండ్ హాస్పిటాలిటీకి వచ్చేసరికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ అని ఒకటి, ఏ ప్రపోజ్డ్ నేషనల్ హబ్ ఫర్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ లింక్డ్ టు టూరిజం గ్రోత్. టూరిజం గ్రోత్ కోసం ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ, ఇది ఒక ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయడం కోసం ప్రపోజ్ చేయడం జరిగింది. అలాగే ఇండస్ట్రీ ఇన్నోవేషన్ మిషన్స్ మీద చూస్తే ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0, ఇంతకుముందు లాస్ట్ బడ్జెట్లో ఇండియా సెమీకండక్టర్ మిషన్ 1.0 చేశారు. దాని మీద ఒక ఆంధ్రప్రదేశ్కి ఒక 4,000 crores ఆర్డ్ సెమీకండక్టర్ డివైస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్స్టిట్యూట్ ఆర్ ఇండస్ట్రీ ఒకటి ప్రపోజ్ చేశారు, దాన్ని ఇంకా లొకేట్ చేయలేదు మీరు చూసినట్టయితే. ఇవన్నీ ఈ బడ్జెట్లో ప్రపోజ్ చేసినవి. ఇంక ఇదే కాకుండా మన స్టేట్లో ఆల్రెడీ ప్రపోజ్ చేస్తున్నటువంటి
ఇండస్ట్రీస్ కొన్ని ఉన్నాయి. బీపీసీఎల్ రిఫైనరీ ఉంది, అదంతా 96,000 crores. అది వెళ్ళి ఒక పోర్ట్ ఏరియాలో ఉండాలి కాబట్టి రామాయపట్నం పోర్ట్ దగ్గర పెట్టారు. మన మూలపేట పోర్ట్ లేదా? ఎందుకు ఆ విషయంలో మీరు ట్రై చేయలేదు? నేను రామ్మోహన్ నాయుడు గారి సూటుగా ప్రశ్నిస్తున్నాను అది. అలాగే ఈ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ద్వారా ఏంటంటే 4,000 crores ఆర్డ్ ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేయడానికి రెడీగా ఉంది. అది కర్నూలులోనో రాయలసీమ వైపు చేయడానికి కోసం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రపోజల్ రెడీ చేసుకుంటున్నారు. సో నేను ఇప్పుడు ఇవన్నీ చెప్పేది ఎందుకనంటే, ఇందులో ఏదైనా ఒకటి మన భౌగోళిక పరిస్థితులకు అనుకూలంగా ఉండి, మన తాలూకా అట్మాస్ఫియర్ కండిషన్స్కి అనుకూలంగా ఉండి, బీపీసీఎల్ రిఫైనరీ ఉందండి, 96,000 crores ఇన్వెస్ట్మెంట్, డైరెక్ట్గా 3,500 మెంబర్స్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఒక 10,000 ఆర్డ్. మరి ఆ రిఫైనరీ లాంటిది మనకు మూలపేట పోర్ట్ తయారవుతుంది కదా, ఇక్కడ ఎందుకు పెట్టించడానికి మీరు ప్రయత్నించలేదు? నెక్స్ట్ ఆ సెమీకండక్టర్ ఇండస్ట్రీ ఉంది, అది ఎందుకు ఇక్కడ పెట్టించడానికి ప్రయత్నించట్లేదు? ఈ బడ్జెట్లో దాదాపు ఒక 6-7 సెంట్రల్లీ స్పాన్సర్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. వీటిని ప్రపోజల్లో ఉన్నాయి కాబట్టి ఒకటైనా సరే ఈ కండిషన్కి ఏవైతే భౌగోళిక పరిస్థితులకు అనుకూలంగా ఉంటుందో అది ఆమదాలవలస నియోజకవర్గంలో ప్రపోజ్ చేయమని చెప్పేసి, ఆమదాలవలస నియోజకవర్గంలో ఇక్కడ వేకెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, లేకపోతే అవసరమైతే ప్రొక్యూర్మెంట్ చేయండి. ఆమదాలవలస నియోజకవర్గంలో ఎటువంటి ఉపాధి కల్పించినటువంటి మార్గాలు లేవు. నేను కోన రవికుమార్ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ప్రెజరైజ్ చేయండి సెంట్రల్ మినిస్టర్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద ప్రెజరైజ్ చేయండి. ఆమదాలవలస నియోజకవర్గంలో ఈ ప్రపోజ్ చేసినటువంటి ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ని ఏర్పాటు చేయమని చెప్పేసి కేంద్ర మంత్రి గారికి, కోన రవికుమార్ గారికి రిక్వెస్ట్ చేయడానికి ఈ లెటర్ రిలీజ్ చేస్తున్నాం. ఎందుకంటే 2026లో రెడీ అవుతుంది. అది 26 ఈ ఆగస్ట్ కల్లా ల్యాండ్స్ అవుతాయి, కమర్షియల్ ఆపరేషన్ స్టార్ట్ అవుతాయి. మూలపేట పోర్ట్ ఒక 6 months 1 year గవర్నమెంట్ దృష్టి పెడితే అది కంప్లీట్ అయిపోతుంది. సో లాజిస్టిక్ హబ్గా తయారవుతుంది, ఇంటర్నేషనల్ ఫెసిలిటీస్ ఉంటాయి, ఇంటర్నేషనల్ టూరిజం డెవలప్ చేయొచ్చు. ఒక యూనివర్సిటీ హబ్ కానీ, ఒక మెడికల్ హబ్ కానీ ఆమదాలవలస నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తే ఈ జిల్లా మొత్తం డెవలప్ అవుతుందని చెప్పేసి మా ఆలోచన. ఇంకా రెండోది ఈ లెటర్లోనే రెండో విషయం కూడా రామ్మోహన్ నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఏంటది? ఈ జిల్లాలో రైతాంగం ఒక చిన్న ప్రాజెక్ట్ అయినా 19 TMCలు 19.63 TMCs ప్రాజెక్ట్ అయినా కానీ 2.5 లక్షల ఎకరాలు సాగునీరు, అలాగే లక్షలాది మంది ప్రజలకి త్రాగునీరు అందించేది. ఇంకా మా జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు. అది ఏంటి? ఉద్దానం సర్ఫేస్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్. దానికి మన హిరమండలం రిజర్వాయర్ నిండే అక్కడ కిడ్నీ వ్యాధితో దశాబ్దాలుగా వేలాది మంది చనిపోతున్నారు. అక్కడ వాళ్ళకి సర్ఫేస్ డ్రింకింగ్ వాటర్ అందించి మళ్ళీ గ్రౌండ్ వాటర్ని కూడా రీఛార్జ్ చేసి అక్కడ కిడ్నీ వ్యాధులను పూర్తిగా ఎరాడికేట్ చేయాలనే ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి స్కీమ్ అది. ఆ స్కీమ్కి ఎక్కడి నుండి వాటర్ వెళ్తుంది? హిరమండలం రిజర్వాయర్ నిండే వాటర్ వెళ్తుంది. సో ఆ రిజర్వాయర్కి ఉన్నటువంటి అడ్డంకి ఏంటంటే ఒరిస్సా ప్రభుత్వంతో ఉన్నటువంటి న్యాయపరమైనటువంటి చిన్న చిక్కులు. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ గవర్నమెంట్ ఉంది, మీ కూటమి గవర్నమెంట్ ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది, ఒరిస్సా స్టేట్లో కూడా బీజేపీ ప్రభుత్వం ఉంది. మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు, ఎందుకు ప్రెజరైజ్ చేయరు? ఎందుకు దాని గురించి వెళ్ళి ఒరిస్సా ముఖ్యమంత్రితో మాట్లాడరు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మాట చెల్లుతుందో చెల్లకపోయినా ఆయన ఒరిస్సా వెళ్ళి 2020లో 2021లో అనుకుంటున్నా, ఒరిస్సా వెళ్ళి నవీన్ పట్నాయక్ గారితో మాట్లాడి ఎలాగైనా సరే ఈ ఇష్యూని రిజాల్వ్ చేయాలని చెప్పి ప్రయత్నించారు. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది మీకు అధికారం వచ్చి, మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు, మీరు ఈ దిశగా ఏం చేశారో చెప్పండి. మీకు అధికారం ఏమైనా ఎల్లకాలం ఉండిపోతుందా? ఈ 5 సంవత్సరాలు ఇది. నేను ఎందుకు మీకు అడుగుతున్నానంటే, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ జిల్లాలో కేంద్ర క్యాబినెట్లో చోటు సంపాదించినటువంటి వ్యక్తులు ఇద్దరు కేంద్ర క్యాబినెట్లో, సహాయ మంత్రులుగా కాదు, క్యాబినెట్గా.
అందులో ఒకరు మీ తండ్రి గారు 11 నెలలు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా చేశారు. రెండో వ్యక్తి మీరే. ఇంకొకరికి అవకాశం రాలేదు. 3 సార్లు మీ నాన్నగారికి మీ తండ్రి గారికి పార్లమెంట్ సభ్యునిగా అవకాశం ఇచ్చింది. ఒకసారి కేంద్ర మంత్రిగా అవకాశం ఇచ్చారు. మీకు 3 సార్లు ఎంపీగా అవకాశం ఇచ్చారు. ఇప్పుడు కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. మీ బాబాయ్ గారికి 5-6 సార్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. 2 సార్లు మినిస్టర్గా అవకాశం ఇచ్చారు. ఏ కుటుంబానికైనా ఇలా దొరుకుతుందా? ఎప్పుడో పూర్వం రోజుల్లో రాజులకి ఇలా సాగేది, రాజరికంలో ఇలా సాగేది. వాళ్ళకైనా ఇటువంటి అడ్డిల్స్ కాదు. వాళ్ళు పక్క రాజ్యాలతో యుద్ధాలు చేసి ప్రాణత్యాగాలు చేసి వాళ్ళు ప్రాణాలతో పోరాడి రాజ్యాధికారం నిలబెట్టుకునేవాళ్ళు. మీరు ఫర్ నథింగ్ మీరు ఈ పవర్ని ఎంజాయ్ చేసుకుంటూ ఈ జిల్లాకి మీ కుటుంబం నుండి చేసింది మీ నాన్నగారైనా మీ చిన్నాన్నగారైనా మీరైనా ఒక్కసారి చెప్పండి. ఈ జిల్లాకి చేసినటువంటి మీరు చేసినటువంటి ఈ జిల్లాలో యువతకు ఉపాధి కల్పించింది కానీ, రైతాంగానికి లేకపోతే సాగునీరు అందించేది కానీ, ఇంకొక ఎడ్యుకేషన్ సంబంధించింది కానీ ఏర్పాటు చేసింది ఒక్కటి చెప్పండి. మీ రాజకీయ జీవితం మొత్తం చూస్తే ఎల్లకాలం ఈ అవకాశం రాదు కదా. ఒక్కసారి ఏమైనా మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు కనిపించాలి. ఈ నా రాజకీయ జీవితంలో లేకపోతే మా కుటుంబ రాజకీయ జీవితంలో మేమేం చేసాం ఈ జిల్లాకని. ఇంతటి అవకాశం ఎక్కడైనా రాష్ట్రంలో ఏ కుటుంబానికైనా ఇస్తుందా? మీకు ఈరోజు ఈ జిల్లా ఇచ్చింది. ఈ ప్రజలకు రుణం తీర్చుకునే అవకాశం మీకు కలిగింది. చేయండి అది. మీరు ఇంకా గతంలో స్టేట్ బైఫ్రికేషన్ అయ్యేటప్పుడు 23 ఇన్స్టిట్యూషన్స్, సెంట్రల్లీ స్పాన్సర్డ్ ఇన్స్టిట్యూషన్స్ మన రాష్ట్రానికి కేటాయించింది. 23 ఇన్స్టిట్యూషన్స్, ఎన్ఐటి కానీ, ఐఐటి కానీ, ఐఐఎం కానీ, అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఇంజనీరింగ్ కానీ, సెంట్రల్ యూనివర్సిటీ కానీ, IIIT కానీ, ఇలాంటివి, గిరిజన విశ్వవిద్యాలయం కానీ. మన జిల్లా ఒక్కటి వదిలేసి విజయనగరంలో 1, విశాఖపట్నంలో 2, ఈస్ట్ వెస్ట్ గోదావరిలో 2 నెక్స్ట్ మళ్ళీ రాయలసీమలో తిరుపతి దగ్గర ఒకే దగ్గర 10 కిలోమీటర్స్ రేడియస్లో 10 కిలోమీటర్స్ దూరంలోనే ఐఐటి ఒక దగ్గర, పక్కనే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ సైన్స్ రీసెర్చ్ ఒక దగ్గర, పక్కన 10 కిలోమీటర్లు. కర్నూలులో 1, అనంతపూర్లో 1 సెంట్రల్ యూనివర్సిటీ, లేకపోతే ఏది ఇంకా కర్నూలులోన IIIT. ఇన్ని ఏర్పాటు చేస్తే మన జిల్లాకు ఒక్కటి కూడా తీసుకురాలేదు. ఆ రోజు మీరు ఎంపీగా ఉన్నారు, మీ బాబాయ్ గారు మినిస్టర్గా ఉన్నారు. మీకు నిజంగా నేను అనకూడదు కానీ మీకు కొద్దిగైనా రిగ్రెట్ ఉందా? కొద్దిగైనా మీకు సిగ్గైనా అనిపించట్లేదా? మీకు ఇన్ని 23 ఇన్స్టిట్యూషన్స్ వస్తే 13 జిల్లాల్లో 23 అంటే దామాషా పద్ధతి మీద వేసినా 2 రావాలి. మనకు వెనుకబడిన జిల్లా కాబట్టి 2 ఇన్స్టిట్యూషన్స్ ఖచ్చితంగా రావాలి. ఒక్కటి కూడా తీసుకురాలేదు మీరు. ఆ రోజు అధికారంలో ఉంది మీరు కాదా? మీకు దాని మీద కొద్దిగానే రిగ్రెట్ లేదా? అది ఏ రోజు కనిపించట్లేదు. మీరు ఎంతసేపు కోట్ వేసుకొని రీల్స్ చేసుకోవడమే కనిపిస్తుంది. ఆలోచన చేయండి. దీని మీద ఖచ్చితంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. 23 ఇన్స్టిట్యూషన్స్ ఆ రోజు వస్తే ఒక్క ఇన్స్టిట్యూట్ను కూడా మీరు ఇక్కడ ఏర్పాటు చేయలేదని అంటే దానికి ఎంత బాధపడాలి? ఇప్పటికే దేశం అంతా మిమ్మల్ని రీల్స్ మంత్రి అని చెప్పేసి అంటుంది. ఇండిగో వ్యవహారంలో మీరు దేశాన్ని ఇండిగో కంపెనీ దగ్గర ఎలా మోకరిల్లేట్ చేశారని చెప్పేసి ఈరోజు కేంద్రంలో దేశంలో ఉన్నటువంటి ప్రజానీకానికి అందరికీ తెలుసు. సామాన్యమైన ప్రజలకు అర్థం కాకపోవచ్చు మీరు చేసినటువంటి తప్పిదం ఏంటైనా. కానీ చదువుకున్న వాళ్ళకి కానీ, కొద్దిగా ఎలైట్ పీపుల్కి కానీ, సమాజం మీద అవగాహన ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా అర్థమవుతుంది మీరు ఇండిగో వ్యవహారంలో మీరు చేసినటువంటి తప్పిదం ఏంటని. మీరు సిఎన్ఎన్కి ఇచ్చిన ఇంటర్వ్యూ చూశాను, మీరు ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ చూశాను నేను. 15 రోజుల్లో వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు ఉంటాయని చెప్పేసి అన్నారు. మీరు ఏం చర్యలు తీసుకున్నారు చెప్పండి? ఇండిగో మీద 20 కోట్లు ఫైనా, అదే మీరు వాళ్ళకి వేసింది. పోనీ ఈ రోజైనా మీరు ఏవైతే మీరు డీజీసీఏ న్యూ రెగ్యులేషన్స్ ఉన్నాయి ఫర్ ప్యాసింజర్ సేఫ్టీ కోసం మీరు ఇంప్లిమెంట్ చేయగలరా? యాజ్ ఏ సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా గవర్నమెంట్ ప్రపోజ్ చేసినటువంటి డీజీసీఏ ప్రపోజ్ చేసినటువంటి న్యూ రెగ్యులేషన్స్ ఫర్ ప్యాసింజర్ సేఫ్టీని November 1 నుండి ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మళ్ళీ ఇండిగో వాళ్ళు మీకు బెదిరిపోయి ప్రపంచంలో ఇండియాని తీసుకెళ్ళి అబాస్పాల్ చేసి వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకుంటామని చెప్పిన వాళ్ళు ఈరోజు ఆ న్యూ రెగ్యులేషన్స్ ఇంప్లిమెంట్ చేయగలిగే దమ్ము మీకుందా? చేస్తామని చెప్పగలరా మీరు? ఇదా? ఒకసారి ఇవన్నీ ప్రజలందరూ ఆలోచన చేయమని చెప్పేసి చెప్తున్నాను. ఎందుకనంటే వాళ్ళకి
ఆ కుటుంబానికి ఇచ్చినటువంటి అవకాశం అది. ఆయనకి ఏంటంటే కింద ఉన్నటువంటి యువకులు కానీ లేకపోతే రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందులు తెలియదు. ఎంతోమంది మా లాంటి వాళ్ళం, ఇక్కడ కూర్చున్న వాళ్ళ లాంటి వాళ్ళం జిల్లాకి ఏదైనా చేద్దాం అని చెప్తే, జిల్లాకి ఏదైనా చేద్దాం, ఈ జిల్లా అభివృద్ధి చెందిన జిల్లాగా అయితే ఈ యువకులు కానీ రైతాంగం కానీ బాగుపడితే చూద్దామని ఆలోచన ఉన్న వాళ్ళకి ఈ రోజు వరకు మాకు అవకాశాలు రావట్లేదు. మీకు ఒక చిన్న వయసులోనే ఒక మంచి అవకాశం వచ్చింది. మీరు నిన్నటి వరకు ఢిల్లీలో చదువుకొని ఈరోజు మీ ఫాదర్ చనిపోతే రేపు వచ్చి ఎంపీ అయిపోయారు మీరు. ఇది మీ తాలూకు మీ రాజకీయ చరిత్ర చూడండి. నిన్నటి వరకు ఢిల్లీలో ఉండేవాళ్ళు, ఈరోజు మీ తండ్రి గారు అకాల మరణం చెందడంతో రేపు వచ్చి ఈరోజు వచ్చారు, రేపటి నుండి మీరు రాజకీయ నాయకుడు అయ్యారు. కింద యువకులు కానీ రైతులు కానీ పేదవాళ్ళు కానీ పడుతున్నటువంటి బాధలు మీకు తెలియదు. అది ముందు తెలుసుకోండి. తెలుసుకుంటే ఇటువంటి తప్పులు మీరు చేయరని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఇంకా మన జిల్లాలో ఏర్పాటు చేయనటువంటి ఇండస్ట్రీస్ కానీ మన జిల్లాలో ఏర్పాటు చేయనటువంటి ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇప్పుడు ఏవైతే కొత్తగా ఏర్పాటు చేయదలుచుకుందో కేంద్రం, దాని మీద మీరు పలకని విధానం, ఇప్పటివరకు మీకు లేని ఆలోచన విధానం కానీ చూస్తే ఖచ్చితంగా ఇది మీ తాలూకా ఫెయిల్యూరే. కేంద్ర మంత్రి అండి మీరు. ఒక రాష్ట్రానికి మీరు వెళ్తే సీఎం మీకు ఇన్వైట్ చేయాలి, మీకు వచ్చి డైరెక్ట్గా వచ్చి రిసీవ్ చేసుకోవాలి, మీకు ఒక బొకే ఇచ్చి. మీ ప్రోటోకాల్ అది. మీకున్నటువంటి ఆ ప్రోటోకాల్లో మీకు చేయాల్సినటువంటి బాధ్యత అది. ఆ స్టేట్ గవర్నమెంట్కి ఒక సీఎంని పిలిచి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వరంగల్కి ఎయిర్పోర్ట్ కావాలంటే మీ దగ్గరికి వచ్చారు కదా, మీరు ఆయన దగ్గరికి వెళ్ళలేదు కదా. ఒక ప్రోటోకాల్ ప్రకారం సీఎం కన్నా పై స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మీరు. రాష్ట్రాల తాలూకు సీఎంలని అక్కడ అసెంబ్లీ చేసి మీరు అడ్రస్ చేయగలిగే ప్రోటోకాల్ మీది. మీరు ఈ జిల్లాకి ఏం చేయకపోతే మీరు ఎంత చరిత్రహీనులు అయిపోతారు ఆలోచిస్తున్నారా మీరు? ఇది మీ ఫెయిల్యూర్ కాదా? 23 కేంద్ర ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ పెడితే మీరు ఒకటి తీసుకురావడం ఫెయిల్యూర్ కాదా? ఇంకా ఇప్పుడు బడ్జెట్లో పెట్టినటువంటి ఈ ఇన్స్టిట్యూషన్స్ అయినా ఒక్కటైనా ఆమ్దాల్ వలస నియోజకవర్గంలో, మా స్వార్థం కొద్ది మా ఆమ్దాల్ వలస నియోజకవర్గానికి అడుగుతున్నాను, మీకు కూడా ప్రతిసారి కూడా మీరు పోటీ చేసిన 3 సార్లు కూడా ఇక్కడ ఎమ్మెల్యేకి ఎంతైతే మెజార్టీ వస్తుందో మీకు అంతే మెజార్టీ ఇచ్చినటువంటి నియోజకవర్గం ఆమ్దాల్ వలస నియోజకవర్గం. ఇంకొక రకమైనటువంటి సామాజిక పరిణామాలు చూడకుండా కూడా మీకు సిమిలర్గా మెజార్టీ ఇచ్చినటువంటి నియోజకవర్గం. ఈ నియోజకవర్గానికి మీరు చేసింది చెప్పండి. ఈ జిల్లాకి మీరేం చేయలేదు. హైవే మీద వెళ్తుంటే 4 బస్ షెల్టర్లు కనిపిస్తే దాని మీద పెద్ద పెద్ద పేర్లు ఉంటాయి. రామ్మోహన్ నాయుడు గారి సౌజన్యంతో, ఎర్రనాయుడు గారి సౌజన్యంతో. ఇదా మీరు చేసింది? దీనికోసం ఎంపీ ల్యాడ్లు పెట్టేసి సంవత్సరానికి ఒక 5 కోట్ల ఎంపీ ల్యాడ్ వస్తే దానిలో మీరు ఇది ఇచ్చేయడం తప్పించి ఇంకేం చేశారు? ఈ జిల్లాకి మీ మార్క్ అంటూ ఉన్నది ఏదైనా ఉందా? ఎల్లకాలం ఈ అవకాశం రాదు. మీకు ఇప్పుడు అవకాశం వచ్చింది, దాన్ని సద్వినియోగం చేసి ఈ జిల్లాకి మీరు ఏదైనా చేస్తారని చెప్పేసి, ఇందులో ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ని మీరు ఎస్టాబ్లిష్ చేయిస్తారని ఆశతో, మీకేదో ఈ లెటర్కి మీకు రెస్పాండ్ అయిపోమని కాదు, మీరు రెస్పాండ్ అవుతారని కూడా నేను అనుకోవట్లేదు. మీరు పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు, నేను కాదనట్లేదు. ఈ లెటర్కి రెస్పాండ్ అవ్వమని కాదు, కానీ ఒక్కసారి ఆలోచించమని చెప్పేసి, మేము రాసిన దీనిలో మా ఆవేదనలో గ్రావిటీ ఉందా లేదని ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించి దాని మీద తగు చర్యలు తీసుకోండి. ఈ ఇన్స్టిట్యూట్ను ఒకటి ఏర్పాటు చేయండి. అలాగే వెంటనే ఏదైతే మనకు 2,50,000 ఎకరాలు మన ఆంధ్ర వలస నియోజకవర్గం, పాతపట్నం నియోజకవర్గం, నర్సనపేట నియోజకవర్గం, పలాస, టెక్కల వరకు రైతాంగానికి ఉపయోగపడినటువంటి లక్షలాది మంది రైతులు ఉపయోగపడినటువంటి వంశధార రిజర్వాయర్ కోసం కూడా కేంద్ర ప్రభుత్వంతో ఒప్పించి, లేకపోతే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంతో ఒప్పించి ఒరిస్సాకి వెళ్ళి మాట్లాడే చిన్న చిన్న ఆర్డిల్స్ అవి, వాటిని రిజాల్వ్ చేయండి. రిజాల్వ్ చేస్తే మీరు కూడా చరిత్రలో ఉంటారు, లేకపోతే చరిత్రహీనులు అవుతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీకు మంచి ఆలోచన రావాలని చెప్పేసి ఇది మా విన్నపంగా మీరు భావించి, దీన్నేం మీరు నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. మా ఆవేదన ఇది. ఈ జిల్లాలో యువకులు కానీ, రైతులు కానీ, ప్రజానీకం కానీ, పేదవాళ్ళు కానీ వలసలు వెళ్ళిపోతున్నారు. చూస్తుంటే మీకు బాధ అనిపించట్లేదా? మీకు ఆ బాధ్యత లేదా? ఎంతమంది ఇక్కడ ఈస్ట్ గోదావరి నుండి చూస్తే, ఈస్ట్ గోదావరి నుండి మళ్ళీ నెల్లూరు వరకు ఏ పొలంలో చూసుకున్నా మన శ్రీకాకుళం జిల్లా వాసులే పనిచేసేవాళ్ళు.
ఏ అపార్ట్మెంట్లో కింద చూసినా వాచ్మెన్లు శ్రీకాకుళం వాళ్ళే, ఏ ఇంట్లో పనిచేసిన వాళ్ళు చూసినా శ్రీకాకుళం జిల్లా వాళ్ళే. మీకు బాధగా లేదా? ఇదంతా మా ఆవేదన. దీన్ని అర్థం చేసుకొని తగు చర్యలు తీసుకుంటారని చెప్పేసి నమస్కరిస్తూ తెలియజేసుకున్నాం. ధన్యవాదాలు.